రైతుకు శత్రువులు పంట పొలాల్లో ఉండే పురుగులు, అలాగే పంట పొలాల్లోకి వచ్చే జంతువులు అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు రైతుకు శత్రువులు పైపులు కూడా అయినాయి. సో ఏవి ఎప్పుడు ఎక్కడ పోతాయో ఏమో తెలియదు. ముందు వీడియోలో చెప్పా కదా, మొక్కజొన్న నాటక ముందు ఎలకలు కొరికినాయని చెప్పేసి జేసీబీ పిలిపించి నడుములో తెల్లేపిచ్చి పైప్ లైన్ వేసినాం కదా. సో కొత్త పైప్ లైన్ వేసిన తర్వాత ఇప్పుడు మొక్కజొన్న చూడండి దగ్గర దగ్గర మోకాళ్ళు ఎత్తు అయిపోయింది. ఇందులో మళ్ళీ అదే పైపే అంత లోతులోని మళ్ళీ వెళ్ళిపోయింది. ఈ అమ్మ నరకం చూపించాను, ఎందుకు పోతుంది ఏమో అర్థం కాలేదు. ఒకసారి చూపిస్తా చూడండి. నీళ్లు పెడదామని చెప్పేసి ఇప్పుడే మోటార్ ఇచ్చాను, ఇక్కడ లోపల పోయింది చూడండి. ఇదంతా నెర్రెగ్గింది, ఇదంతా ఇక్కడ లోపల వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో అర్థం కాలే. వీటి నుంచి ఆ గోడ వరకు ఇదంతా దగ్గర దగ్గర ఒక 6 అడుగుల లోతులో ఉంది పైప్ లైన్. దీన్ని ఎప్పుడు వెళ్ళేలో, ఎప్పుడు ఇదంతా తగిలిచ్చి, ఎప్పుడు మొక్కజొన్నకు నీళ్ళు ఇడ్చాలో అర్థమే కావట్లేదు. పైన ఇంకా నరకం చూపించింది ఇది. వచ్చిన జేసీబీ డ్రైవరు అన్న మొక్కజొన్నలో తీచ్చే మొక్కజొన్న అంతా పోతుందన్న, సో పంట అయిపోయిన తర్వాత మళ్ళీ తగిలిద్దాము, ఇప్పుడు పక్కన కలిసింటే పైప్ లైన్ తీద్దామని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా మొక్కజొన్న దగ్గర పైప్ లైన్ తీసేసి దాన్ని మూతడం వేసేసి క్లోజ్ చేసేసాం. మొక్కజొన్న పంట అయిపోయిన తర్వాత మళ్ళీ 2 జాయింట్ చేయాలి. ప్రస్తుతానికైతే వేరే బోర్ నుంచి వేరే పైప్ లైన్ తీసేసి జాయింట్ చేసాము. అది కూడా ఇవాళ క్లోజ్ చేసేసాం. ఫైనల్గా ఇవాళ అయితే నరకం కనపడింది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈరోజు ఇదే పని జరిపింది. ఓకే, నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ పిల్లలరి జయరతి బిడ్డ.